मुझको नहीं आना चाहिए। మన ప్రభు ఆశ్చర్యకరుడైన हमारे परमेश्वर आश्चर्य करने वाला ఆయన जाता है। సామర్థ్య పరమేశ్వర్. वो सामर्थ्य परमेश्वर ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి వారినైనా సరే పట్టుకుని ఆయన ఉపయోగించుకోగలుగుతాడు. वो कहीं भी किधर भी कैसे भी लोगों को पकड़ के उपयोग करने वाले हैं। కాబట్టి ఈ రోజు మీకు చెప్పేది ఏంటంటే ఆశ్చర్యకరమైన కృప. आज मैं आपसे कहने वाले आश्चर्य जो करने वाले कृपा है, ఆశ్చర్యకరమైన కృప. जो आश्चर्य करने वाला कृपा है। మన 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 యొక్క రక్షకుడు మన ప్రభు ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన हमारे उद्धारकर्ता परमेश्वर आश्चर्य करने वाले दाता है। ఆయన ఆశ్చర్యకరమైన కృప కలిగిన దేవుడు. वो ఆయన आश्चर्य से भरा कृपा के परमेश्वर है। కాబట్టి ఎవరి జీవితంతోనైనా ఆయన మాట్లాడతాడు. वो किसी के भी जीवन से बातें कर सकते हैं, ఎవరినైనా కూడా ఆయన వాడుకుంటాడు. किसी को भी उपयोग करेंगे। కాబట్టి హెబ్రీ పత్రిక గతంలో నేను ఆప్ చేసిన సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నాను. దయచేసి హెబ్రీ పత్రిక हेब्री की पत्रिका और 11वां अध्याय 11वां अध्याय और 31 तेलुगु और हिंदी सब आप लोग को पढ़ेंगे. राइट, आइए हम पढ़ेंगे हेब्री 11 अध्याय उसका 31 वचन 31 वचन। विश्वासी से राहाब वेश्या आज्ञा न मानने वालों के साथ नष्ट नहीं हुई, इसलिए कि उसने वेदियों को कुशल से रखा था। ఆమేన్. చదవండమ్మా. విశ్వాసమును బట్టి రాహబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయతతో పాటు నశింపకపోయెను. ఆమేన్, ఆమేన్. ఈ రోజు ఈ యొక్క రాహాబు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. आज हम कुछ बातें राहाब के विषय में जानने वाले हैं। కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించండి. या परमेश्वर के वचन को ध्यान दीजिए। విశ్వాసమును బట్టి विश्वासी से लेकर రాహాబు అనే వేశ్య राहाब जो वेश्या है, వేగుల వారిని जो वेदियों को సమాధానముగా చేర్చుకునినందున कुशलता से उसने रखा है, इसलिए అవిధేయతలతో పాటు आज्ञा न मानने वालों के साथ నశింపకపోయెను. नष्ट नहीं हुई। కాబట్టి అవిధేయతలతో పాటు ఆమె నశించిపోలేదు. देखिए, आज्ञा न मानने वालों के साथ वो नष्ट नहीं हुई। కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచూ ఉంది. प्रभु का वचन इस तरह हमें कहता है। ఈ రోజు మన ప్రసంగము ఆశ్చర్యకరమైన కృప. आज हमारा जो प्रचार है आश्चर्य करने वाले पर आश्चर्य का कृपा। కాబట్టి ఈ యొక్క ఆశ్చర్యకరమైన కృప అన్న విషయం గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, जो आश्चर्य का जो कृपा के बारे में एक बार सोचेंगे। ఈ రోజు రహాబు విషయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. आज राहाब के विषय में हम सीखने जा रहे हैं। కాబట్టి ఎంత ఘోర పాపినైనా సరే, कितना भी घोर पापी क्यों ना रहे, ఎంత భయంకరమైన ఘోర పాపాలు చేసిన వారైనా సరే, कितने भयंकर घोर पापी क्यों ना कर ले, దేవుడు రక్షిస్తాడు. परमेश्वर बचाते हैं, దేవుడు రక్షిస్తాడు. परमेश्वर रक्षा करते हैं। దానికి ఉదాహరణ రాహాబు జీవితము. उसका उदाहरण है राहाब का जीवन है। రాహాబు జీవితము राहाब का जीवन है। ఆమె ఎటువంటిదంటే వేశ్య. ఆమె वो कैसी, वो वेश्या है। కాబట్టి ఆమె ఏ విధంగా రక్షించాడు उसे कैसे बचाया गया మనం है, ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. आज हम सीखने वाले हैं। రాహాబు అనగా విశాలము అని అర్థం. राहाब का मतलब विशाल करके, రాహాబు అనగా విశాలత అని అర్థము. राहाब का अर्थ है कि विशालता। కాబట్టి అదే రీతిగా ఆమె పేరుకు తగ్గట్టుగా ఆమె జీవితాన్ని ఆమె మార్గాన్ని ఎన్నుకున్నది. और उसके नाम के अनुसार उसके जीवन को मार्ग उसने चुन लिया है। ఆమె మార్గము కూడా విశాలమైనదే. उसका मार्ग भी बहुत ही विशाल है। కాబట్టి ఈ దునియాలో దోయి మార్గే. इस दुनिया में दो ही मार्ग है। ఒకటి ఇరుకైన మార్గము, एक जो छोटा सा मार्ग है, రెండో మార్గము విశాలమైన మార్గము. और दूसरा जो मार्ग है जो विशाल का मार्ग ఈ है। లోకములో ఉన్నవారు అనేక
అనేక మంది విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. इस दुनिया में जितने भी लोग विशाल के मार्ग में जाते हैं, విశాలమైన మార్గంలో పాపం ఉంది, विशाल के जो मार्ग में पाप है, విశాల మార్గంలో మోసాలు ఉన్నాయి, विशाल के जो मार्ग में धोखा है, విశాల మార్గంలో సినిమాలు ఉన్నాయి, తాగుళ్ళు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, పాప కార్యాలు అన్నీ ఉన్నాయి. विशाल के जो मार्ग है, बड़ा मार्ग में पाप है, पिक्चर देखना है, बहुत सारे गंदे काम है। ఈ లోకంలో అనేక మంది ఈ యొక్క విశాల మార్గాన్ని వెన్నుకుంటూ అలాగ వెళ్ళిపోతూ ఉన్నారు. इस दुनिया में कई लोग विशाल के मार्ग को चुन के उसी तरह चले जा रहे हैं। కాబట్టి అలాగే ఒక చక్కని ఇరుకైన మార్గం ఉంది, एक अच्छा सा छोटा सा जो मार्ग है, అందులో కొంతమంది और ప్రవేశిస్తున్నారు. उसमें थोड़े लोग ही प्रवेश करते हैं। అందులో మీరు ఇక్కడ కొంతమంది ఉన్నారు. उसमें से आप थोड़े लोग यहाँ पर हैं। కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా कितने भी कष्ट आए, क्लेश आए, మీ యొక్క జీవితాలు యేసుకు సమర్పించుకుని आपके जीवन को यीशु को समर्पण करके ఆ యొక్క దేవుని యొక్క రాజ్యములకు వెళ్ళాలని ఆ యొక్క ఇరుకైన మార్గంలో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. परमेश्वर के राज्य में जाना है करके आप छोटे से मार्ग से प्रवास कर रहे हैं। కాబట్టి మీ మార్గము ఎటర్నల్ లైఫ్, అనంతకాల జీవితము మీ మార్గము. आपका मार्ग है जो अनंत काल का जीवन का है। కొందరు ప్రయాణం చేస్తున్న మార్గం అది విశాలమైన మార్గము. ఆ విశాలమైన మార్గంలో కొద్ది రోజులే ఉంటారు. कुछ लोग जो सफर कर रहे हैं वो विशाल के मार्ग में वो केवल थोड़े दिनों के लिए रहेगा। ఆ తర్వాత భయంకరమైన నరకానికి వెళ్ళవలసి ఉంటది. उसके बाद में भयंकर नरक में जाना पड़ेगा। ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, प्रभु में प्यारे लोगों, ఈ రహాబు కూడా ఇటువంటి విశాలమైన మార్గాన్ని ఎన్నుకొని ఉంది. और रहाब भी इस तरह विशाल के मार्ग को चुन लिया उसने। కాబట్టి ఇంకా ఆమె విషయం మనం ఆలోచించినట్లయితే अगर उसके विषय में हम सोचेंगे तो ఈ రహాబు ఎక్కడ ఉన్నది? ये रहाब कहाँ पर है? మీరందరూ కూడా రేపు వచ్చే వారం కూడా ఈ వాక్య భాగాన్ని చదువుకుని రావాలి. పూర్తిగా మీరు చదువుకోవాలి. కాబట్టి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి లాస్ట్ వరకు కూడా మీరు బాగా చదువుకుని రావాలి. आप सभी लोग आने वाले हफ्ते में यहोशू की किताब 2रा अध्याय पूरी तरह पढ़ के आपको आना है। ఇందులో మొత్తం రహాబ్ జీవితం గురించి అన్ని ఉంటాయి. ఇందులో इसमें सब रहाब का जीवन का इतिहास है। ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మీకు చెప్తాను. इस अध्याय में जो विषय कुछ बातें मैं आपको कहूंगा। కాబట్టి రహాబ్ ఎక్కడ ఉన్నది? रहाब कहाँ पर है? ఆమె శపితమైన పట్టణములో నివసిస్తూ ఉంది. वो श्रपित जो देश में निवास करती है, శపితమైన పట్టణములో నివసిస్తూ ఉంది. जो श्रपित नगर में निवास करती है। ఆ యొక్క పట్టణానికి దేవుడు ఒక రోజు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. उस नगर का परमेश्वर एक दिन न्याय करने वाले हैं। ఆ యొక్క పట్టణంలో నివసించే వారికి కూడా ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. उस नगर में निवास करने वाले को एक दिन न्याय करने वाले हैं। అలాగే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, इसी तरह प्रभु में प्यारे ఆ लोगों, యొక్క పట్టణము పేరు ఎరుకో. वो उस नगर का नाम है यरीको है। ఆ ఎరుకో అది శపితమైనది. जो यरीको नगर है वो श्रापित है। అది దేవుడు ఆ పట్టణము కొరకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. परमेश्वर उस नगर का न्याय करने जा रहे हैं। ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, प्रभु में प्यारे लोगों, దేవుని యొక్క వాక్యాలు ఈ విధంగా సెలవిచ్చుచూ ఉన్నాయి. प्रभु का वचन में कहता है, మొదటి యోహాను పత్రిక पहला यूहन्ना की पत्रिका 5వ అధ్యాయము 5वां अध्याय 19 వచనం 19वां वचन 19వ వచనం. 19वां वचन। కాబట్టి దయచేసి మనం చదువుకుని ముందుకు వెళ్దాం. हम पढ़ के आगे बढ़ेंगे। అలాగే లైవ్ లో ఉన్నవారు కూడా బైబిల్ తీసుకుని మీరు ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు చూడాలి. जो लाइव में देख रहे आप भी बाइबल लेकर इस वचन को पढ़िए, आप भी देखिए। ప్రతి వారు కూడా ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి కేర్లెస్ గా ఉండకండి. అక్కడ కూడా మీరు దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది. మీరు బైబిల్ తీసుకుని వాక్యం చూడండి. आप घर पे बैठे तो आप अनदेखापन मत कीजिए, वहाँ पर भी प्रभु की उपस्थिति है। आप बाइबल खोल के देखिए, पढ़िए। దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1వ యోహాను 5:19 చదవమా. आइए पहला यूहन्ना की पत्रिका 5वां अध्याय उसका 19 वचन पढ़ेंगे। हम जानते हैं कि हम परमेश्वर से हैं और सारा संसार और दुष्ट के वश में पड़ा है। చదవండి. మొదటి యోహాను 5వ అధ్యాయము 19వ వచనం. చదవండి. మనము దేవుని సంబంధుల మరియు లోకమంతయు దుష్టిని ఎందున్నామని ఎరుగుదుము. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచూ ఉంది. देखिए प्रभु का वचन हमसे इस तरह कहता है, మనమైతే దేవుని సంబంధులము. हम तो परमेश्वर के संबंधित हैं। దేవుని మందిరానికి వస్తున్నాం, परमेश्वर के भवन में आते हैं, బైబిల్ చదువుతున్నాం, बाइबल पढ़ते हैं, వాక్యం వింటున్నాం, वचन सुनते हैं, ప్రార్థన చేసుకుంటున్నాం, प्रार्थना करते हैं, ఉపవాసాల కూటాల్లో, उपवास की सभा में, ఆన్లైన్ ప్రార్థనలో, ऑनलाइन प्रार्थना की सभा అన్ని में, విషయాల్లో మనం ముందుంటున్నాం. सारे विषय में आगे रहते हैं। దేవుని యొక్క వాక్యాలు ఈ విధంగా సెలవిచ్చుచున్నాయి. प्रभु का वचन इस तरह कहता है। అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే यहाँ पर कहने वाले बात మనము దేవుని సంబంధులమనియు, हम परमेश्वर के संबंधित है। అయితే లోకమంతయు కూడా దుష్టిని యందు ఉన్నదని ఎరుగుదుము. सारा संसार
दूसरे के वश में करके जानते हैं। ఓకే, నీవు నేను మనమందరము కూడా దేవునికి సంబంధించిన వారు. आप और मैं हम सब परमेश्वर के संबंधित हैं। అయితే ఈ లోకం అయితే మాత్రము దుష్టునికి సంబంధించినది. लेकिन ये संसार जो दुष्ट के संबंधित है, ఈ లోకము శపితమైనది. ये संसार एक श्रापित है। ఈ లోకము సాతాను చేతిలో ఉన్నది. ये संसार शैतान के हाथों में है। ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, प्रभु में प्यारे लोग, అయితే మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా हम इस संसार में रहने के बावजूद కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారు, हम एक प्रचित किए गए लोग हैं। చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారు. अंधकार से ज्योति में आए हैं। కాబట్టి పనికిరాని జీవితం నుంచి, పాపము నుంచి जो बेकार का जीवन, जो काम करने वाले हैं, ఆశ్చర్యమైన కృప నిన్ను ఇక్కడికి నడిపించింది. आश्चर्य जो कृपा आपको यहाँ पर चलाया है। ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, प्रभु में प्यारे लोगों, కేవలం ఆశ్చర్యమైన కృపను బట్టి ఈ రోజు నువ్వు సజీవంగా ఉన్నావు. जो आश्चर्य कृपा के द्वारा आप जीवित हो। కాబట్టి ప్రభునందు దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా సెలవిచ్చుచున్నాయి. प्रभु का वचन इस तरह कहता है। అందుకనే చదువుకున్న వచన విషయంలో చూస్తే మనమైతే దేవునికి సంబంధించిన వారు. जो पढ़ा है वचन देखें, हम परमेश्वर के संबंधित है। ఈ లోకము భయంకరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ये संसार में भयंकर परिस्थिति नजर आती है। ఇది శపించబడినది. ये श्रापित है। ఇది సాతానికి సంబంధించినది. ये शैतान का संबंधित है। అందుకని ఈ లోకంలో అనేక మంది ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. इसलिए संसार में कई लोग अपनी मन मर्जी से जीते हैं। बहुत लोग अपना मन मर्जी से जी रहा है, अपना हिसाब से चल रहा है. फिर भी आप लोग ఒక ప్రత్యేకించబడి వేరైన లైఫ్ కలిగి మీరు జీవించాలి. आप लोग प्रत्येक लोग हैं, आपको अलग किया गया और एक अच्छा एक जीवन जी रहे आप। కాబట్టి అనేక మంది అయినప్పటికీ కూడా అయ్యా ఈ లోకంలో జీవించటం చాలా కష్టం, ఎంత పవిత్రంగా ఉండాలన్నా ఉండలేకపోతున్నాం అని అంటారు కొంతమంది. कुछ लोग कहते हैं कि संसार में जीना बहुत कष्ट है, कितना भी पवित्रता से रहना चाहिए, लेकिन बहुत कष्ट की बात है కాబట్టి ఉండలేకపోతున్నాం. और हम रह नहीं पा रहे हैं। ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సమస్య ద్వారా పడిపోతూ ఉన్నాం. किसी न किसी के द्वारा, कोई ना कोई काम के बातों के द्वारा, समस्या के द्वारा गिर जाते हैं। ఇలాగ అనేక మంది చెప్తా ఉన్నారు. ऐसे कई लोग बोल रहे हैं। కాబట్టి మీకు అనేక సార్లు నేను చెప్తా ఉన్నాను. मैं कई बार आपको बताते आ रहा हूँ। కాబట్టి సముద్రము నీళ్లు చాలా ఉప్పగా ఉంటాయి. समुद्र का जो पानी है बहुत नमकीन होता है। बहुत नमकीन पानी है. बहुत ही नमकीन पानी है। కాబట్టి समुद्र में नमकीन पानी है. पूरा बहुत मच्छी समुद्र के अंदर रहता है. समुद्र के अंदर पानी में रहता है मच्छी. ఆ యొక్క సముద్రంలో చేపలన్నీ ఉంటాయి. समुद्र में बहुत सारी मछलियां रहती है। हमेशा वो पानी पीते रहेंगे, फिर बाहर फेंकते रहेंगे, पीते रहेंगे, बाहर फेंकते रहेंगे मच्छी. समुद्र की मछलियां जो पानी पीते हैं और उसमें फेंकते हैं, पानी पीते और छोड़ते हैं। అంతమాను తాగితేనే ఉంటది, సముద్రంలోనే ఉంటది, సముద్రంలోనే జీవిస్తది. అన్ని విషయాల్లో కూడా ఆ నీళ్లు తాగుతది, మళ్ళీ బయటకు వేస్తా ఉంటది. ఈ విధంగానే ఉంటది. समुद्र की मछलियां समुद्र में रहते, उसका पानी पीते, फिर पानी छोड़ते भी है, उस तरह वो चलते हैं। అంత మాత్రాన ఆ యొక్క ఉప్పు నీటిలో చేప ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత నీవు ఉప్పు వేయకుండా ఏదన్నా నువ్వు చేపల కూర వండగలుగుతున్నావా? क्या समुद्र की मछली करके घर लाके जब उसका सालन बनाते हो, क्या बिना नमक क्या बनाते हो उसे? కాబట్టి ఉప్పు లేకుండా ఏమైనా చేపల కూర వండుతారా? क्या नमक के बिना के मछली का सालन बना सकते हैं? అది ఉప్పు నీటిలోనే ఉంది కదా, ఇంక ఉప్పు ఎందుకని చెప్పి మీరు అలా వండుతారా? क्यों नमक के पानी में रहता है, नमक डालने की जरूरत नहीं, आप ऐसे रहोगे? కాబట్టి అలా వండితే అది చప్పగా ఉంటది. ऐसा रहेगा तो बहुत ही फीका रहेगा। కాబట్టి बहुत చప్పగా ఉంటది. बहुत ही फीका रहेगा। అందుకని ఖచ్చితంగా మీరు ఉప్పు వేసి దాన్ని రుచిగా వండుతారు. सब उसमें नमक डाल के आपको स्वादिष्ट बनाते हो। అంటే దీని అర్థం ఏంటంటే ఆ చేప ఉప్పు నీటిలో ఉన్నప్పటికీ కూడా అది ఉప్పుని స్వీకరిస్తాలే. देखिए इसका अर्थ है कि वो नमकीन पानी में रहकर भी नमक को स्वीकार नहीं करता है। అలాగే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా, లోకము ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ లోక కార్యాలకు, పాపానికి మనం లోబడడానికి వీల్లే. देखिए संसार में रहते संसार के कार्य को, पापों को हम बिल्कुल भी नहीं लेना चाहिए। ఆ చేప వలె మీరు ఉండాలి. उस मछली की तरह आपको మీ रहना है। చుట్టూ అనేక మంది లోకస్తులు ఉండొచ్చు. आपके चारों बार संसार के लोग रहेंगे। కాబట్టి అనేక మంది బలహీనలు ఉండొచ్చు. कई लोग कमजोर के लोग रहेंगे। రకరకాలైన మనుషులు, రకరకాలైన పరిస్థితులు కలిగి ఉండవచ్చు. अलग अलग प्रकार के परिस्थिति, अलग अलग लोग रहेंगे। నువ్వు నీతిమంతుడుగా అనేక రీతిలుగా శ్రమలు అనుభవిస్తూ నువ్వు ఉండొచ్చు. आप धार्मिक बन के हर प्रकार से धार्मिकता में आपको रहना है। అదే నీ పక్కని, నీ గల్లీలో ఉన్న వాళ్ళు మరి అనేకమైన మోసాలు చేసి, దగాలు చేసి నీకంటే గొప్పగా వాళ్ళు ఉండొచ్చు. आपके गली में ये बहुत ही धोखा देने वाले ऐसे लोग रहेंगे। కాబట్టి అది చాలా అభివృద్ధి చెందవచ్చు. वो
वो उन्नति करेंगे, వాళ్ళు అన్ని విషయాల్లో డబ్బులు ఉన్నవారు ఉండొచ్చు. वो हर एक विषय में धनवान रहेंगे। ప్రభునందు ప్రియమైన వాళ్ళ प्रभु में प्यारे लोगों, అది కొంతకాలమే, वे थोड़े दिनों के लिए అది है, కొద్ది రోజులే. वे थोड़े दिनों के लिए है। అటువంటి వారు సడన్ గా మాయమైపోతారు. ऐसे लोग अचानक ही गायब हो जाएंगे। కానీ నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. धार्मिकता के लिए जो भूख और प्यास से रहते हैं वो धन्य है, మీ కొరకే పరలోక రాజ్యము. और आपके लिए स्वर्ग का राज्य है। కాబట్టి ఎవరైతే నీతిగా నమ్మకంగా ఉంటారో ఆ యొక్క ఆశ్చర్యమైన కృప నిన్ను ఆ విధంగా నడిపిస్తూ ఉంటది. जो लोग धार्मिकता से सच्चाई से रहते हैं वो आश्चर्य कृपा है जो आपको चलाता है। దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. प्रभु का वचन इस तरह कह रहा है। అందుకని ఆదాము విషయంలో మనం చూసినట్లయితే आदम के विषय में हम देखेंगे, ఆదాము ఆజ్ఞ అతిక్రమమును బట్టి పాపం చేశాడు. आदम ने आज्ञा का उल्लंघन किया, इसलिए पाप कर दिया है। అందుకని ఈ భూమి శపించబడ్డది, इसलिए पृथ्वी श्रापित हो गई ఈ है, లోకము శపించబడ్డది. ये संसार श्रापित हो गया है। కాబట్టి ఈ దాని వల్ల ఎన్నో శ్రమలు కష్టాలు ప్రారంభించబడ్డాయి. उसके द्वारा कई सारे परीक्षा कष्ट प्रारंभ हो गए। एक बार ఈ యొక్క వచనాన్ని చూద్దాం. ఆదికాండము उत्पत्ति एक बार देखेंगे, 3వ అధ్యాయము 3रा अध्याय और 17 నుంచి 19 వరకు చూద్దాం. 17 से लेकर 19 वचन हम देखेंगे। उत्पत्ति उत्पत्ति 3रा अध्याय Yes. 17 से लेकर 19 वचन। और आदम से उसने कहा, तूने जो अपनी पत्नी की बात सुनी और जिस वृक्ष के फल के विषय में मैंने तुझे आज्ञा दी थी कि तू उसे ना खाना, उसको तूने खाया है, इसलिए भूमि तेरे कारण श्रापित है। तो उसकी उपज जीवन भर दुख के साथ खाया करेगा और वह तेरे लिए कांटे और उठ कटोरे उगाएगी और तू खेत की उपज खाएगा और अपने माथे के पसीने की रोटी खाया करेगा और अंत में मिट्टी में मिल जाएगा, क्योंकि तूने उसी से निकल गया है। तू मिट्टी तो है और मिट्टी में ही फिर मिल जाएगा। ఆమేన్. చదవండమ్మా. ఆదికాండము 3వ అధ్యాయము 17 నుంచి 20 వరకు చదువుతున్నాము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నై కనుక తిరిగి మన్నే పోదువని చెప్పెను. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. प्रभु का वचन इस तरह में कहता है, అంతకు ముందు ఆదాము, దేవుడు, అవ్వ వీళ్ళందరూ కూడా చక్కని ఫెలోషిప్ కలిగి ఉండేవారు. उससे पहले आदम अव्वा परमेश्वर एक संगति करते थे దేవుని యొక్క ఉపస్థితిలో ఉండేవారు. और परमेश्वर की उपस्थिति में रहते थे, అప్పుడు ఇక అసలు వాళ్ళు ఏ పని చేసేవారు కాదు. और वो बिल्कुल भी कुछ काम नहीं करते थे అంత మహిమ, ఆయన యొక్క మహిమలో ఉండేవారు. और उतना परमेश्वर की महिमा में रहते చాలా थे, హ్యాపీగా, చాలా చక్కగా ఉండేది. बहुत आनंद के साथ अच्छी तरह रहते थे। ఒక్కసారి ఆదాము నుంచి సపరేట్ అయ్యి ఆ యొక్క అవ్వ ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళింది. आदम से अलग होकर अव्वा जो पेड़ के झाड़ के पास गई, ఆ యొక్క మోకా చూసుకుని ఆ కమ్జూరి కాబట్టి ఆ అవ్వను మోసం చేసింది. దానివల్ల ఫలము, దేవుడు చెప్పిన పని, దేవుడు వద్దన్న పని వాళ్ళు చేశారు. దానివల్ల శాపము, పాపము రావటం జరిగింది ఆదాము జీవితంలో, అవ్వ జీవితంలో. और मौका देके उस फल को उन्होंने खा लिया है जो परमेश्वर ने इनकार किया था, उसी के कारण उनके द्वारा आदम और अव्वा को श्राप आया है। కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఏమైపోయిందంటే శపించబడ్డాం. उस दिन से क्या हुआ, श्रापित हो गए हैं। కాబట్టి దేవుడు ఆ రోజు ఈ విధంగా శపించడం జరిగింది. और उस दिन से परमेश्वर इस तरह श्रापित किया है। కాబట్టి నీ భార్య మాట విని तेरी తినవద్దన్న దానిని నీవు ఆజ్ఞాపించిన వృక్షఫలం తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. तूने अपनी पत्नी की बात सुनी है और मेरे जो आज्ञा को ना मानते हुए फल को खाया, इसलिए भूमि तेरे कारण श्रापित है। ఆమేన్. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాడారా, प्रभु में प्यारे लोगों, మనము ఆ యొక్క అవ్వ మాట విన్న కారణాన్ని బట్టి अव्वा की बातें सुनने के कारण కొంతమంది పురుషులు ఎలా ఉంటారంటే నేటి దినాలలో హోమ్ మినిస్టర్ మాటే వింటారు ఎక్కువగా. देखिए आजकल के दिनों में ऐसा होता है कि परिवार में जो स्त्री मुख्य है उनकी बातें सुनते हैं पति, ఓకే, ఆ యొక్క భార్య మాట ఎక్కువ మంది వింటారు. ज्यादा करके पत्नी की बातें सुनते
भूलते हैं। ఎంత మంచి వారినైనా ఎంత మంచి స్నేహితులైనా సరే అపార్థం చేసేసుకుంటారు. कितना भी अच्छे लोग हो, अच्छे दोस्त हो, उन्हें गलतफहमी समझते हैं। కాబట్టి ఆమె పోసిందంటే పెట్రోల్ 2 అయిపోవలసిందే. अगर उन्होंने पेट्रोल डाल दिया तो 2 हो जाना ही है। కాబట్టి హమేషా జలనా చెయ్యి. हमेशा वो जलते रहना, అలాగే జలాతే ఉంటారు. ऐसे जलाते रहते हैं। ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, प्रभु में प्यारे लोगों, అపోస్తలులు పౌలు అంటున్నారు, నువ్వు వెనకున్న అన్ని మర్చిపోమంటే అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు మనోళ్ళు. प्रेरित पौलुस कहते हैं कि जो पिछला है सब भूल जाना है, लेकिन अपने लोग उसी बातों को याद करते रहते కాబట్టి हैं। వీళ్ళంతమాని మర్చిపోయిన పురుషుడు మర్చిపోవడానికి ఇంకా మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. जो पुरुष है भूल जाता है, लेकिन स्त्रियां उन्हें याद दिलाती रहती है। జాగ్రత్తగా నువ్వు ఆ ఏరియాకి వెళ్తున్నావు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళతో నువ్వు జాగ్రత్త, ఇది అది అని ఉన్నది లేనిదన్నీ కూడా చెప్తా ఉంటారు. उस एरिया में जरा सावधान रहना, संभाल के रहना, जो नहीं वो सारे बातों को बोल देती है। కాబట్టి కొంతమంది స్త్రీలు ఉంటారు, कुछ स्त्रियां रहती है, వాళ్ళు గుణమతి కలిగిన వారు, वो गुणवती है, జ్ఞానం కలిగిన వారు. ज्ञान पाई है, కాబట్టి అన్ని విషయాలలో శాంతి సమాధానాన్ని మాత్రమే బోధిస్తారు వారు. हर विषय में शांति समाधान से बातें बोलती है। దయచేసి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచూ ఉంది, दया करके प्रभु का वचन इस तरह कहता है, వద్దన్న పని మీరు చేశారు, जो मैंने मना किया वही काम तुमने किया है, అందుకనే ఈ యొక్క నేల శపించబడి ఉన్నది. इसलिए ये जो भूमि है तुझसे श्रापित हो गई है। అందుకే ఏంటంటే మీరు ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. तुम दुख के साथ ही अपने जीवन भर ये रोटी खाया करोगे। ఈ రోజు మనకి ఇంత ప్రయాసాలు ఎందుకు? इतना परिश्रम हमें किस लिए? ఈ రోజు सुबह से लेकर पहला अभी कोविड-19 का पहला सभी लोग अया प्रार्थना मेरे को टाइम नहीं है, अया उपवास प्रार्थना टाइम नहीं है, चर्च आज संडे टाइम नहीं है, सभी लोग टाइम नहीं है करके बागुंदोड़ी सभी लोग कोई भी अपना परमेश्वर को टाइम नहीं दे रहा था. वो क्या हो गया मालूम है? सबसे ऊंचे से लेके नीचे तक सारे लोग को वो क्या हो गया मालूम है? सब पूरा लॉकडाउन करके घर का अंदर बिठा दिया है. అందరిని ఇంట్లో కూర్చోబెట్టేశాడు ఆయన. सभी को घर पे बिठा दिया उन्होंने। కాబట్టి ఇంట్లో కూర్చొని పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా కొందరు దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు, ప్రార్థన చేసుకున్నారు, కొందరైతే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. कुछ लोग प्रार्थना में समय बिताए, कुछ लोग वचन सुने हैं और संगति में रहे, और कुछ लोग अपनी मन मर्जी से जीने लगे। ఆ రోజుల్లో ప్రతిరోజు కూడా ప్రయాసపడడానికి బయటకు వెళ్తూనే ఉండేవారు. उन दिनों में मेहनत करने के लिए, प्रयास करने के लिए हर दिन बाहर जाते చూడండి, रहते थे। ఎప్పుడైతే దేవుని నీకు విరుద్ధమైన కార్యం చేశారో శాపం వచ్చేసింది. लेकिन जब परमेश्वर के विरोध काम किया तो श्राप आ गया, దానివల్ల ప్రయాసపడవలసిన సమస్య వచ్చింది. और उसके द्वारा उनको परिश्रम करना पड़ा। ఇదిగో ప్రయాసపడుతూ బ్రతుకు దినములన్నీ కూడా బ్రతుకు దినములన్నీ కూడా ఈ విధంగా ప్రయాసముతోనే మనం సంపాదించుకుని బ్రతకాలి. जीवन भर इस तरह दुख उठाते, प्रयास करते हुए हम अपने जीवन को चलाना है। బోలో सब लोग हालेलुया, చెప్పాలందరూ గట్టిగా हालेलुया. ఈ రోజు ప్రతి పురుషుడు ప్రతి వారు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రయాసపడవలసిన అవసరం వచ్చింది. देखिए आजकल अब सभी घरों में जो पुरुष है इस तरह मेहनत करना जरूरत पड़ रहा है। ఎంత కష్టపడినా సరే వాళ్ళకి సమృద్ధి రావటం లే. कितना भी कष्ट उठाए लेकिन भरपूर उनके परिवार ఏదో में ఒక కమి గట్టి వస్తూనే ఉంది. कुछ ना कुछ कमी घटी आ रही है। కారణం ఏంటంటే ఈ విధంగా ఈ యొక్క తప్పు వల్ల ఈ యొక్క మనకి శాపం ఈ విధంగా వచ్చింది. कारण क्या है कि इस तरह श्राप आने के द्वारा, కాబట్టి మనం ఈ రోజు కష్టపడి సంపాదించుకుంటేనే కానీ తినలేని పరిస్థితుల్లో ఉన్నాం. आज हम कष्ट करके जब हम कमा नहीं लेते तब खा नहीं पाते, ऐसा परिस्थिति आई है। కాబట్టి అప్పుడు ఏదేని తోటలో ఎటువంటిది కూడా లేదు. ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చేసారో చూడండి, అక్కడ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు అనేక మంది మొలిపించడం జరిగింది. देखिए आदम की वाटिका में तो उन्हें कोई परिश्रम नहीं करना पड़ा, जब वो बाहर आए तो उन पर श्राप आया तो उन्हें कष्ट उठाना पड़ा। यहाँ पर कांटे और उस कटेरे जो उगाए उन्होंने, సప్పురా జంగిలి ఈ తుప్పలు ఈ యొక్క గచ్చ పొదలు వచ్చేసినాయి. यहाँ पर सब जंगली कांटे भरे पेड़ उगने लगे, కాబట్టి ఈ విధంగా అనేకమైన మంచి పంటలను కూడా పాడు చేస్తూ ఉన్నాయి. और अच्छी जो फसल को, जो पेड़ को भी बिगाड़ दिया है। కాబట్టి నువ్వు కష్టపడి చెమటూర్చుకుని పని చేస్తేనే గానీ నువ్వు తినడానికి ఇప్పుడు నీకు అర్హత లేదు. तो मेहनत करके अपने माटी का पसीना बहाने तरह तो रोटी नहीं खा पाएगा। దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచూ ఉంది. प्रभु का वचन इस तरह कहता है, 19 వచనం, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారాన్ని తింటావు. जब तक तू अपने माथे से पसीना नहीं बहाएगा तो रोटी नहीं खा पाएगा। చూడండి, ప్రతి వారు కూడా చెమటూర్చి కష్టపడి పని చేస్తేనే గానీ తినలేని స్థితిలో ఉన్నాం. देखिए हर लोग कष्ट उठा के, मेहनत करके, पसीना बहा के वो खा पा रहे हैं। ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, प्रभु में प्यारे लोग, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచూ ఉంది. प्रभु का वचन इस तरह कहता है, కాబట్టి
నేల నుండి నువ్వు తీయబడ్డావు కాబట్టి మరలా నువ్వు తిరిగి మన్నైపోతావు. क्योंकि तू मिट्टी से आया तो मिट्टी में चले जाएगा. కాబట్టి నువ్వు ఎలాగైతే నువ్వు మట్టిలో నుంచి నిన్ను తీసి తయారు చేశాను, क्योंकि तुम्हें मिट्टी से लेकर मैंने तैयार किया है. ఒక రోజు నువ్వు తిరిగి మట్టి అయిపోతావు. और एक दिन फिर से तुम मिट्टी हो जाएगा. దేవుడు ఈ విధంగా శపించాడు. प्रभु ने इस तरह श्राप दिया है. కారణం ఆజ్ఞ అతిక్రమం వలన. क्योंकि आज्ञा को उल्लंघन किया उन्होंने. ఆజ్ఞ అతిక్రమం వలన आज्ञा को उल्लंघन किया है. ఈ విధంగా ఈ శాపం రావటం జరిగింది. इस तरह श्राप आने लगा. అయినప్పటికీ కూడా फिर भी దేవుని యొక్క మహాకృపను బట్టి, परमेश्वर की महाकृपा ఆయన से, ఆశ్చర్యమైన కృపను బట్టి उनकी आश्चर्य कृपा से రాహాబు జీవితాన్ని మార్చిన దేవుడు राहाब के जीवन को बदलने वाले అలాగే परमेश्वर మనందరి జీవితాన్ని కూడా ఆయన మార్చినాడు. हम सबके जीवन को इस तरह बदल दिए. ఇంకా ఆయన మనలను ఇంకా ఉన్నతముగా ఆయన దీవించబోతున్నాడు. और भी उन्नति में हमें आशीष करने जा అది रहे हैं. ఆశ్చర్యమైన కృప. वो आश्चर्य कृपा है అది परमेश्वर का. ఆశ్చర్యమైన కృప. वो आश्चर्य कृपा है. రెండో విషయం ఏంటంటే, दूसरा विषय కాబట్టి అక్కడ ఆ రహాబు విషయంలో మనం చూసినట్లయితే, राहाब के विषय में देखेंगे तो కాబట్టి అక్కడ రహాబు ఆ యెరికో పట్టణంలో ఉంటూ ఉంది. राहाब जो एरको नगर में रह रहे हैं, కాబట్టి ఆ యొక్క పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవిశ్వాసులే. वो नगर में रहने वाले सभी अविश्वासी हैं. కాబట్టి అందరూ కూడా అవిశ్వాసులే. सभी लोग अविश्वासी हैं. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు ఈ విధంగా సెలవిచ్చుచూ ఉన్నాయి. प्रभु का वचन इस तरह कहता है. కాబట్టి అక్కడ అందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన వారే. वहाँ के सभी लोग परमेश्वर के विरोध के लोग हैं. ఆమె చుట్టూ కూడా అవిశ్వాసకు సంబంధించిన వారే ఉన్నారు. उनके चारों बाजू अविश्वास के संबंध के लोग हैं. అందుకని యెషయా ఒక మాట అంటూ ఉంటాడు. यशायाह एक बात कहते हैं. యెషయా భక్తుడు ఒక మాట అంటున్నాడు, यशायाह भक्त एक बात कहते हैं. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. मैं अशुद्ध होठ वाला हूँ. నేను అపవిత్రమైన వారి మధ్య నేను ఉంటూ జీవిస్తూ ఉన్నాను. मैं अशुद्ध वाले लोगों के बीच में निवास कर रहा हूँ. యెషయా 6:5 వచనములో ఈ మాట ఉంటది. यशायाह 6 अध्याय उसका 5 वचन में लिखा है. 6 और 5 वचन में ये वचन रहेंगे. 6 अध्याय 5 वचन में लिखा है. చదవండి అమ్మా. యెషయా 6వ అధ్యాయము 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిననుకుంటున్నాను. आइए हम पढ़ेंगे यशायाह 6 अध्याय उसका 5 वचन. तब मैंने कहा, हाय हाय मैं नष्ट हुआ, क्योंकि मैं अशुद्ध होठ वाला मनुष्य हूँ और अशुद्ध होठ वाले मनुष्य के बीच में रहता हूँ, क्योंकि मैंने सेनाओं के यहोवा जो महाराजाधि राजा को अपनी आंखों से देखा है. రాహాబు ఈ విధంగా కూడా ఎక్కడుందంటే అపవిత్రమైన వారి మధ్య, అవిశ్వాసుల మధ్య ఆమె ఉంది. राहाब भी अपवित्र लोगों के बीच में, अविश्वासी के लोगों के बीच में रहने लगी. యెషయా ఇదే మాట్లాడుతున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. यशायाह कहते हैं, हाय मैं तो अशुद्ध होठ वाला हूँ. ఎందుకంటే నేను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసించేవాడను. और अशुद्ध होठ वाले के मनुष्य के बीच में रहता हूँ. నాతో ఉన్నవారు, నా చుట్టూ ఉన్నవారు అపవిత్రమైన పెదవులు కలిగిన జనులు. जो मेरे चारों बाजू रहते हैं वो अशुद्ध लोग हैं, उनका होठ भी अशुद्ध है. నేను అనేక విషయాలలో నశించిపోతుంది. मैं कई विषय में नष्ट हो गया నేను हूँ. అనేక విషయములలో నశించిపోతుంది. मैं कई सारे विषय में नष्ट हुआ हूँ. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచూ ఉంది. प्रभु का वचन इस तरह कहता है. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితను అనుకుంటుని. सेनाओं के यहोवा महाराजाधि राजा को मैंने अपनी आंखों से देखा है. బోలో सब लोग हालेलुया. हालेलुया. దేవుని యొక్క వాక్యాలు ఈ విధంగా సెలవిచ్చుచున్నాయి. प्रभु का वचन हमें इस तरह कहता है. ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. मान लेते कि मैं अशुद्ध होठ वाला నా मनुष्य हूँ. వెనుకున్నవారు ముందున్నవారు అందరూ కూడా అపవిత్రమైన ప్రజలే. मेरे आगे मेरे पीछे चारों बाजू अशुद्ध होठ वाले मनुष्य रहते हैं. చూడండి, మన ఇంటి చుట్టూ కూడా వెనక ముందు వెనక ఆ పక్క ఈ పక్క ఏదో ఒక సమస్యతో ఏదో ఒక రకంగా బలహీనలే ఉన్నారు తప్ప ఎవరు కూడా ఎక్కడ చూసినా నీతిమంతులు భక్తి పరులు కనబడతంలే. देखिए हमारे आजू बाजू अगर देखेंगे सब अशुद्ध वाले लोग, अपवित्र लोग हैं. कहीं भी धार्मिक जन सच्चाई के लोग दिखाई नहीं देते हैं. దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా సెలవిచ్చుచున్నాయి. प्रभु का वचन हमें इस तरह कहता है. కాబట్టి యెరికో ప్రజలంతా కూడా జీవము కలిగిన దేవుని గురించి వారు విన్నారు. यरीहो की प्रजा के लोग जीवित परमेश्वर के बारे में सुने हैं. వారు దేవుని గురించి వారికి తెలుసు. परमेश्वर के बारे में वो जानते हैं. కానీ రాహాబు అయితే విశ్వసించింది. लेकिन राहाब ने विश्वास किया.
किया, రాహాబు అయితే విశ్వసించింది, राहाब ने विश्वास किया, అందుకు ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగింది, इसलिए वो परिवार को बचा पाई, ఆ కుటుంబాన్ని वो రక్షించుకోగలిగింది. परिवार को बचा पाई। ఆమె ఎంత బలహీనురాలైనప్పటికీ, वो कितनी भी कमजोर ఎటువంటి है, పాపములు ఉన్నప్పటికీ, वो कैसे पापों में भी है, కాబట్టి దేవుడు చాలా గొప్పవాడని, परमेश्वर महान है करके కాబట్టి ఆయన గురించి తెలుసుకుంది, उनके बारे में जान ली విశ్వసించింది. और विश्वास की। కాబట్టి అనేక మంది తెలుసు, అక్కడ ఎరుకో ప్రజలందరికీ తెలుసు. यरीहो की प्रजा को पता है, కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా యేసయ్య గురించి తెలుసు. इस संसार के सारी प्रजा को पता है यीशु के बारे ఎన్ని में। చెప్పినా వాళ్ళు విశ్వాసములోనికి నమ్మలేకపోతూ ఉన్నారు. इतना भी पता है, विश्वास के बारे में भरोसा नहीं करते हैं, వాళ్ళు वे నమ్మలేకపోతున్నారు. भरोसा नहीं करते हैं। నీవైతే నమ్మి రక్షించబడి దేవుని దగ్గరికి వచ్చావు. आप भरोसा करके विश्वास करके प्रभु के पास आए हो। అలాగే రాహాబు కూడా విశ్వసించింది, और राहाब ने भी विश्वास किया, తన కుటుంబాన్ని రక్షించుకుంది, अच्छा తన కుటుంబీకులందరినీ రక్షించుకుంది. अपने परिवार के सभी सदस्य को దేవుని యొక్క बचाया। వాక్యాన్ని ఈ విధంగా సెలవిస్తున్నాయి. प्रभु का वचन इस तरह कहता అదే है, లోతు సొదొమలో ఉన్నాడు. जो लूत है सोदोमा में रहने लगा। కాబట్టి సొదొమ ప్రజలు దృష్టులు, सोदोमा के प्रजा बहुत ही बुरे दुष्ट लोग थे, కాబట్టి వాళ్ళు దృష్టులు, దుర్మార్గులు, ये बुरे लोग थे, बहुत दुष्ट लोग थे, అనేకమైన విగ్రహారాధన చేసేవారు. कई सारे मूर्ति पूजा करते थे, కాబట్టి భయంకరమైన వ్యభిచార ఆత్మ కలిగిన వారు. भयंकर व्यभिचार की आत्मा पाए थे। అలాగే ఎరుకో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. और यरीहो की प्रजा भी उस तरह है, అయితే లోతు వారిని కాపాడలేకపోయాడు. लेकिन लूत उनको बचा नहीं पाया। లోతు ఆ ప్రజలను రక్షించలేకపోయాడు. लूत उस प्रजा की रक्षा नहीं कर पाया। లోతు తన జీవితాన్ని, తన యొక్క సాక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. लूत अपनी गवाही को, अपने आप को बचा नहीं पाया, संभाल नहीं पाया। కాబట్టి అలాగే లోతు తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. और लूत अपने परिवार को भी बचा नहीं पाया। లోతు తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. जो लूत है अपने परिवार को बचा नहीं ప్రియమైన पाया। సంగమా, प्रिय कलीसिया, నీ యొక్క కుటుంబం నీ చేతుల్లో ఉంది. आपका परिवार आपके हाथों में है। కాబట్టి వాళ్ళు ఎవరైనా రక్షణ పొందలేదంటే దానికి కారణము మీరే. तो कोई अगर उद्धार नहीं पाया, उसका कारण आप ही हो। వారిని ఏ విధంగానైనా సరే మీరు రక్షించాలి. कैसे भी उन्हें बचाना है आपको, మీ కుటుంబం అంతా కూడా రక్షించబడాలి. आपका पूरा परिवार बचाना चाहिए। కాబట్టి ఆ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకుంది రాహాబు. राहाब ने उस तरह अपने परिवार को बचाया है। లోతు కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. లోతు కుటుంబము పాడైపోయింది. लूत के परिवार को नाश कर लिया, और लूत का परिवार पूरी तरह बिगड़ गया है। దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉంది. प्रभु का वचन इस तरह कहता है, ఆశ్చర్యమైన కృప आश्चर्य जो कृपा है, ఆ యొక్క రాహాబు పరివారిని రక్షించుకుంది. राहाब के परिवार को बचा पाया है। కాబట్టి ఆశ్చర్యమైన కృపది. आश्चर्य कृपा है ఈ वो। రోజు మనం రక్షించబడ్డామంటే ఆశ్చర్యమైన కృపది. आज हम बचे हैं, उद्धार पाए, तो वो ఈ आश्चर्य कृपा జీవితం है। ఒక అద్భుతమైనది. ये जीवन एक अद्भुत है। ఈ యొక్క మన యొక్క ఈ లైఫ్ చాలా మిరకల్, ఒక అద్భుతమైనది ఇది. ये हमारा जीवन बहुत ही अद्भुत है। దేవుని కృపలో మనం ఈ విధంగా ఉంటూ ఉన్నాం. परमेश्वर की कृपा में हम इस तरह है। దేవుని యొక్క వాక్యాలు ఈ విధంగా మనకి సెలవిచ్చుచూ ఉన్నాయి. परमेश्वर का वचन इस तरह में कहता है। ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, प्रभु में प्यारे लोगों, మన ఒక మూడో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, तीसरा विषय हम देखेंगे तो అసలు రాహాబు ఆమె ఎవరు? అన్యురాలమే. राहाब कौन है? असली वो एक अन्य जाति स्त्री ఆమె है, అన్యురాలమే. वो अन्य जाति है। ఆమె స్థితి గురించి మనం ఆలోచిస్తే, उसकी स्थिति के बारे में ఆమె सोचेंगे तो స్థితి ఎలాంటిదో చూడండి. उनकी स्थिति कैसी है? ఆమె చెడిపోయిన జీవితం కలిగిన వేశ్య. वो उनका बिगड़ा हुआ जीवन है और वेश्या है। దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచూ ఉంది. प्रभु का वचन इस तरह మనము कहता है, కూడా ఈ లోకములో పడిపోయి పనికిరాని ఒక పాపులుగా ఉన్న మనలను ఆయన ఆశ్చర్యమైన కృప వెదికి మిమ్మల్ని పట్టుకుని మిమ్మల్ని రక్షించుకుని ఈ రోజు ఈ స్థితిలో పెట్టింది. इस संसार में आप भी कई पापों में, बुराई में गिरे हुए, लेकिन परमेश्वर की आश्चर्य कृपा ने आपको ढूंढ के बचाया और इस स्थिति में रखा है। కాబట్టి యెహోషువ గ్రంథంలో నుంచి यहोशुआ के किताब में से 2వ అధ్యాయము दूसरा अध्याय 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, 1-2 वचन हम देखेंगे तो కాబట్టి అందులో దేవుని యొక్క వాక్యం చదువుదాం. आइए प्रभु के वचन को पढ़ेंगे। Yes. यहोशुआ दूसरा अध्याय 1 నుంచి. पहला वचन से, तब नून के पुत्र यहोशुआ ने 2 वेदियों को सित्तीम से चुपके से भेज दिया और उनसे कहा, जाकर उस देश और यरीहो को देखो। तुरंत वे चल दिए और राहाब नामक किसी वेश्या के घर में जाकर सो गए। तब किसी ने यरीहो के राजा से कहा, आज की रात कई एक इजरायली हमारे देश का बेत लेने को यहाँ आए हुए हैं। ఆమేన్ ఆమేన్. చదవండమ్మా. యెహోషువ 2వ అధ్యాయము 1-2 చదువుకున్నాము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడడని వారితో చెప్పి,
సిత్తీయుని వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క వాక్యాలు ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉన్నాయి. देखिए परमेश्वर का वचन हमें इस तरह कहता है. దయచేసి ఒకసారి ఈ వాక్య భాగాలను మనం చూద్దాం. एक बार वचन के भाग को देखेंगे. కాబట్టి రాహాబు జీవితం గురించి ఇక్కడ మనకు క్లియర్ గా చెప్పబడుతూ ఉంది బైబిల్లో నుంచి. बाइबल में से राहब का जीवन एक साफ रीति में यहाँ दिखाई दे रहा है. కాబట్టి అటువంటి జీవితం కలిగిన రాహాబు, ऐसे जीवन पाने वाली राहब, భయంకరంగా చెడిపోయిన జీవితం కలిగిన రాహాబు, जो भयंकर रीति से बिगड़ा हुआ जिंदगी था राहब का, ఆమె ఒక నీతిమంతుని యొక్క పట్టికలోకి వచ్చింది. वो एक धार्मिक जन के पार्टी में आई है. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశములలోనికి వచ్చింది. यीशु मसीह के वंश बलि में आई है. అందరికంటే ముందుగా దేవుని రాజ్యంలోకి వెళ్ళింది. और सबसे पहले परमेश्वर के राज्य में బోలో गई సభ है. హల్లెలూయా హల్లెలూయా. కారణం ఏంటంటే ఆమె నమ్మింది, విశ్వసించింది. कारण क्या उन्होंने भरोसा किया, विश्वास किया है. మనం ఇంకా లోతుగా మనము వెళ్ళబోతూ ఉన్నాం. हम बहुत ही गहराई में जाने वाले हैं. రోమా పత్రిక रोमा की पत्रिका 6వ అధ్యాయము 6 अध्याय 6వ అధ్యాయము రోమా 8 रोमा 8वां अध्याय రోమా 8 रोमा 8वां अध्याय 6 నుంచి 8 వరకు చూద్దాం. 6 से लेकर 8 वचन देखेंगे. रोमा पत्रिका 8वां अध्याय 6 से हम आगे बढ़ेंगे. आइए रोमा पत्रिका 8वां अध्याय 6 से पढ़ेंगे आगे. शरीर पर मन लगाना तो मृत्यु है, परंतु आत्मा पर मन लगाना जीवन और शांति है. क्योंकि शरीर पर मन लगाना तो परमेश्वर से बैर रखना है, क्योंकि ना तो परमेश्वर की व्यवस्था के अधीन है और ना हो सकता है, और जो शारीरिक दशा में है वे परमेश्वर को प्रसन्न नहीं कर सकते. आमीन. చదవండమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి చదువుకున్నాము. 6 నుంచి చదువుకున్నాము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ సంబంధములు కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. చెప్పండి ఒకసారి అందరు గట్టిగా చెప్దాం. గట్టిగా హల్లెలూయా. సభలకు బోలే హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. आत्मानुसार का जो मन है वो मृत्यु और जीवन को है. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానము. जो आत्मा के अनुसार जो मन है वो जीवन और शांति का है. ఆత్మానుసారమైన మనసు జీవము అది సమాధానమై ఉన్నది. आत्मा का अनुसार जो मन है वो जीवन और समाधान का है. అలాగే శరీరానుసారమైన మనసు जो शरीर के अनुसार का जो అది मन है దేవునికి విరుద్ధమైనది. और परमेश्वर के विरोध में है. దేవుని వాక్యానికి లోబడదు. परमेश्वर के वचन के अधीन नहीं అది होता. ఏ మాత్రము లోబడదు. वो बिल्कुल भी अधीन नहीं होता. కాబట్టి శరీర సంబంధమైన వారు शरीर के संबंधित लोग దేవునిని సంతోషపరచలేరు. परमेश्वर को खुश नहीं कर सकते. ప్రియ సంగమా, प्रिय कलीसिया, దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉంది. प्रभु का वचन इस तरह कहता है. కాబట్టి శరీర సంబంధమైన మనసు అది మనకి ఎంతో నష్టాన్ని కలిగజేస్తూ ఉంది. शरीर का संबंध का जो मन है हमें बहुत ही नुकसान लाता है. అది దేవుని వాక్యాన్ని వినివ్వదు. वो परमेश्वर के वचन को सुनने ప్రార్థన नहीं देता. చేయలేము, प्रार्थना नहीं कर सकते. సంఘానికి రాలేము. कलीसिया में नहीं आ ఈ सकते. శరీర సంబంధమైన 24 గంటలు శరీర కోరికల మీదే ఆశపడి ఉంటాం. शरीर का संबंध का मन शरीर की इच्छा पर आशा लगाता ఈ है. శరీర సంబంధంగానే జీవిస్తూ ఉంటాం. शरीर के संबंध से जीवन जीते దాని हैं. యొక్క అంతము మరణము. उसका अंत है जो मृत्यु है అది భయంకరమైన జీవితము. और भयंकर जीवन है. ప్రియ సంగమా, ప్రతి వారు కూడా ఆత్మ సంబంధంగా మనం ఉండాలి. प्रिय कलीसिया, हम सब आत्मीय संबंध में रहना है. దాని వల్ల నీకు శాంతి సమాధానాలు, उसके द्वारा आपको शांति समाधान है అలాగే నీకు నిత్య జీవము కలిగి ఉంటావు. और अनंतता का जीवन पाएंगे. కాబట్టి మన యొక్క లైఫ్ స్పిరిచువల్ గా ఉండాలి. हमारा जीवन आत्मीय जीवन में रहना నీ है. మాటలో ఆత్మీయంగా ఉండాలి. आपकी बातें आत्मीय रीति से रहना నీ है. యొక్క చూపులు మంచిగా ఉండాలి. आपके देखने का नजरा आत्मीय रीति మన से है. క్రియలు చాలా కరెక్ట్ గా ఉండాలి. हमारे काम करने का तरीका सही होना అన్ని चाहिए. విషయంలో అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. हर विषय में हाँ तो हाँ, ना तो ना रहना కాబట్టి నీ चाहिए. లైఫ్ ఏ విధంగా ఉంటుంది?
आपका जीवन किस तरह रह रहा है? నువ్వు ఆత్మానుసారంగా ఉంటున్నావా, శరీర సంబంధంగా నువ్వు జీవిస్తున్నావా? क्या आप आत्मीय संबंध से जीने के शरीर के अनुसार जीवन जी रहे దేవుని हैं? యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉంది. प्रभु का वचन इस हमें कहता है రాహాబు జీవితం చాలా భయంకరమైనది. राहाब का जीवन बहुत ही भयंकर है। ఆశ్చర్యమైన కృప, ఆశ్చర్యమైన కృప రాహాబు జీవితాన్ని మార్చింది. जो आश्चर्य जो कृपा है राहाब के जीवन को बदल दिया है తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. और उसके परिवार को बचा पाई అందరికంటే ముందుగా పరలోకములో ఉంది. और सबसे पहले स्वर्ग के राज्य में ఈ पहुंची। రోజు నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, आज के दिन आप कितने भी घोर पापी क्यों ना నువ్వు रहे, ఎటువంటి కమజోర్లో ఉన్నా आप సరే, कैसे कमजोर में क्यों ना रहे, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, आप कैसे भी परिस्थिति में क्यों ना रहे, ఆశ్చర్యమైన కృప నిన్ను పిలుస్తూ ఉంది. आश्चर्य जो कृपा आपको बुलाता है। కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, आप कोई भी स्थिति में रहो, ఆయన నీ పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. वो आपके पाप को क्षमा करने के నీ लिए కొరకు सिद्ध है। ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టేశాడు. आपके लिए कलवरी क्रूस में अपने प्राण को दे दिया है। కాబట్టి నువ్వెంత ఘోర పాపమైనా నీ పాపాలను క్షమిస్తాడు आप ఆయన. कितने भी घोर पापी क्यों ना आपके पाप को क्षमा करेंगे। ఈ రోజు నుంచి కూడా ఆయన క్షమించి నీకు అనేక రీతిలుగా నిన్ను ఆశీర్వాదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. आज आपको क्षमा करके हर एक रीति से आत्मीय रीति में चलाने के लिए वो तैयार है। నువ్వు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, आप कहीं भी रहो, कोई भी स्थिति में నువ్వు हो, ఏ స్థితిలో పడిపోయినా సరే, आप कोई स्थिति में गिर भी गए हो, కాబట్టి నువ్వు తిరిగి లేవాలి. आप फिर से उठ के खड़े होना నీ है। నీ యొక్క జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. अपने जीवन को आपको परखना है। ప్రియమైన వర్లారా, प्रिय लोगों, ఆయన ఆశ్చర్యమైన కరుడైన, वो आश्चर्य के दाता ఆయన है, ఆశ్చర్యమైన కృప కలిగిన దేవుడైన. वो आश्चर्य कृपा के परमेश्वर है। కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీతో మాట్లాడతాడు ఆయన. आप कोई भी स्थिति में रहो, आपसे वो बातें ఆయన करेंगे। ప్రేమ కలిగిన దేవుడు, वो प्रेमी परमेश्वर है, అన్ని విధాలుగా మీతో మాట్లాడే దేవుడు हर ఆయన. विषय में आपसे बातें करने वाला परमेश्वर। కాబట్టి నీ సమస్తమైన కమజోరులు, బలహీనతలు విడిచిపెట్టాలి. आपके सारे प्रकार के कमजोरी को శరీర खत्म करना है। సంబంధమైన కార్యాల నుంచి విడుదల పొందాలి. शरीर संबंध के कार्य से छुटकारा पाना ఈ है। లోక పాపము నుంచి, इस संसार के पाप से, అంధకార క్రియల నుంచి अंधकार के कार्यों से నీవు విడుదల పొందాలి. आप छुटकारा पाना है। కాబట్టి నువ్వు యేసు దగ్గరికి నువ్వు రావాలి. आप यीशु के पास आना है। యేసు గొప్ప దేవుడైన, यीशु महान ఆయన परमेश्वर है, ఆశ్చర్యకరుడైన, आश्चर्य के రాహాబు परमेश्वर है, జీవితాన్ని మార్చిన దేవుడు, राहाब के जीवन को ఆ बदलने वाला కుటుంబాన్ని परमेश्वर, రక్షించిన దేవుడు. वो परिवार को बचाने वाला परमेश्वर। కాబట్టి ఈ రోజు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రక్షించగలడు. आज आपको भी आपके परिवार को बचा జస్ట్ सकते నీ हैं। లైఫ్ నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. केवल आपका जीवन को प्रभु को समर्पण నీ कीजिए। జీవితాన్ని సమర్పించుకోండి. आपका जीवन प्रभु को समर्पण कीजिए। కాబట్టి వచ్చే వారం రాహాబు యొక్క రక్షణ పొందడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అని నేర్చుకుందాం. आने वाले हफ्ते राहाब का उद्धार पाने का कारण क्या ఆ ఆశ్చర్యమైన కృప కలిగిన దేవుడు ఏమేమి చేశాడో మనం చేద్దాం, నేర్చుకుందాం. आश्चर्य करने वाले कृपा जो क्या क्या कार्य के वो हम सीखेंगे। ఆమె మొట్టమొదట దేవుని గురించి విన్నది, सबसे पहले राहाब ने परमेश्वर के बारे में सुना है, తర్వాత గ్రహించుకుంది, उसने ग्रहण किया, उसने ఆ తర్వాత విశ్వసించింది. उसके बाद में विश्वास किया। దేవుడు గొప్ప కృప కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన గొప్ప కార్యం చేశాడు. महान परमेश्वर जो कृपालु आश्चर्य करने वाला ఈ कृपा రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, आप कोई भी स्थिति में నీకు रहे, ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, आपको कैसे भी कष्ट ఎటువంటి रहे, బాధలు ఉన్నా సరే, कैसे भी तकलीफें रहे, నువ్వు कैसा भी प्रॉब्लम रहने दो, आपको कैसे भी प्रॉब्लम रहे, నా ప్రభు ఆశ్చర్యకరుడైన, हमारे परमेश्वर ఆయన आश्चर्य ఆశ్చర్య కృప కలిగిన దేవుడు आश्चर्य कृपा के आज परमेश्वर। तेरे सारे बंधन से छुटकारा देने वाला है, आमीन। सारे समस्या से छुटकारा देने वाला है. हर जरूरत को वो पूरा करेंगे, पूरा करेंगे, पूरा करेंगे. यस, मैं आज ये परमेश्वर यीशु मसीह के लिए मैं विश्वास करता हूँ. और आज से और भी నేను ఆశ్చర్యమైన కృపలో నేను ఉంటాను. आज से मैं आश्चर्य की कृपा में मैं रहूंगा, ये मैं रहूंगी। आश्चर्य कृपा में मैं रहने वाला, मैं जीऊंगा. राहाब का जैसा मैं विश्वास के साथ में आगे बढ़ूंगा. ऐसा लोग जितने लोग के हाथ उठाइए. आज तेरा जीवन को आशीष करने वाले हैं. आज बहुत लोग आशीष पाने वाले हैं. सब लोग ऐसा हाथ उठा के खड़ा हो जाएंगे. तुम्हारे लिए पास्टर में प्रार्थना करेंगे. सभी लोग खड़ा हो जाएंगे. यीशु मसीह आज जितना लोग हाथ दिखाया, एक एक लोग को स्वर्ग से मेरा प्रभु देख रहे हैं. एक एक लोग आशीष कर रहे हैं. एक एक लोग टच होली स्पिरिट, टच होली स्पिरिट. यीशु का नाम से जैसा राहाब का परिवार को आशीष किया है, यीशु का नाम से एक एक परिवार को आशीष कीजिए. थैंक यू होली स्पिरिट, थैंक यू होली स्पिरिट. प्रार्थना प्रार्थना प्रार्थना. పరిశుద్ధ రాజ్యం దేవా యేసుక్రీస్తు ప్రభాని
నీకే వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన ప్రభువా మీకే స్తోత్రం 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 రాజా. మహాగణుడు మహోన్నతుడైన దేవానికి స్తుతి స్తోత్రములు ప్రభా. మీ దాసుడు నిలబెట్టుకుని పరిశుద్ధాత్మ దేవ మీ ఆశ్చర్యకరమైన కృప కొరకు తండ్రి మా శందర బాబా కృప రబీనందర సిహిందల మా శహర ప్రభ మీ ఆశ్చర్యమైన కృపకు దొరి మా శందర ప్రభ ఊరి మా శబ మాకు తెలియజేసిన దేవా మీకే స్తుతి స్తోత్రములు ప్రభా. మీ ఆశ్చర్యమైన కృపలో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి స్తోత్రములు ప్రభా. మీ ఆశ్చర్యకరమైన కృప ద్వారా మేమందరం పరిశుద్ధాత్మ దేవ అయ్యా మీ రాజ్యంలో ఉండడానికి సహాయం చేయండి స్తోత్రములు ప్రభా. రాహిమా శంతరి కలవాదరి ఖంద్ర ప్రభా రహాబని రిమా శంతర ప్రభా రిఖాబాదరి ఖంద్ర ప్రభా అందరికంటే ముందుగా ప్రభా ఎన్ని విధంగా మీ సన్నిధిలో చేర్చున్నారు యేసయ్యా అట్టి విధంగా పరిశుద్ధాత్మని కూడిన మమ్మల్ని కూడా ప్రభా లైవ్ లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మీ ఆశ్చర్యమైన కృప ద్వారా మీ రాజ్యంలో మమ్మల్ని వచ్చేది పరిశుద్ధాత్మ కృపా సత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రం 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 రాజా. సర్వశక్తివంతుడైన దేవానికి స్తోత్రముల ప్రభా. శారీరకమైన మనసు మాలో తీసివేయండి ప్రభా. అయ్యా తండ్రి ఆత్మ సంబంధమైన మనస్సు మాకు దయచేయమని వేడుకుంటాను పరిశుద్ధాత్మ దేవా. ఆత్మానుసారమైన వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఆత్మానుసారమైన వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి దేవా. సర్వోన్నతుల సర్వాధికారమైన దేవానికి స్తోత్రముల ప్రభా. అయ్యా నీతిమంతుడైనటువంటి ప్రభా అబ్రహాముతో కలిసి జీవించినప్పటికీ ప్రభా లోకమా పరిశుద్ధాత్మ దేవాని మాషా బాబా మీ కృప నుండి తొలగిపోయాను యేసయ్యానికి స్తుతి రిమాషందర బాబా బాబా ఓరి ఖందర మాషి ఖందర ప్రభా. అయ్యా తండ్రి నాయనా ప్రభా అయ్యా ఒక వేశ్య జీవితం జీవించినప్పటికీ ప్రభు రహాబు తండ్రి నాయనా రక్షింపబడి పరిశుద్ధాత్మ మీ రాజ్య వారసురాలుగా ప్రభా విశ్వాసుల పట్టికలో చేర్చబడింది ప్రభా. ఎంతో గొప్ప ధన్యత ఇచ్చారు యేసయ్యానికి స్తోత్రముల ప్రభా. రిమాషందరి ఖందర ఖందర ప్రభా ఈ సమయంలో పరిశుద్ధాత్మ ఎంతమంది ఇప్పుడు చేతులెత్తి ఉన్నారు యేసయ్యా. ఓ రిమాషా బాబా వారి చేతులు మీరు పట్టుకుని యేసయ్యా అంతవరకు నడిపించండి యేసునామములో రిమాషందర ప్రభా. ఎక్కడ తప్పిపోకుండా ప్రభా ఎక్కడ జారిపోకుండా ప్రభా బిడ్డల యొక్క చేతులను పట్టుకుని పరిశుద్ధాత్మ దేవా అంతవరకు నమ్మకంగా నడిపించండి ప్రభా. ఓరి బదరి మాషేకర బదరి ఖందర ప్రభా చేతులెత్తిన ప్రతి బిడ్డని మీరు బలపరచమని వేడుకుంటాను ప్రభా. ఓరి బదరి ఖందరి మాషా బాబా మహిమగల తండ్రి మహోన్నతుడా మీ ఆశ్చర్యకరమైన కృపలో పరిశుద్ధాత్మ దేవా బిడ్డలను బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసునామమున అడిగి పొందుకుని నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి సదాకాలము మనందరికీ తోడే ఉండును గాక.